నమస్తే అండి. రానా గ్లోబల్ ఇన్ఫో ఛానల్కి అయితే స్వాగతం అండి. నేను ముఖ్యంగా అయితే ఇవాళ ఫర్టిలైజర్లో ఒక స్కామ్ అయితే గమనించడం జరిగిందండి. నా దృష్టికి అయితే వచ్చిందండి. గత 6 మంత్స్ క్రితమే నాకు ఈ దృష్టిలోకి వచ్చింది. కాకపోతే ఫర్టిలైజరు ఫ్రాంచైజ్ స్కామ్ అనమాట ఇది. భారత్ పెస్టిసైడ్ లేదా ఇండియన్ ఫర్టిలైజర్స్ అని చెప్పేసి, భారత ఫర్టిలైజర్ అని చెప్పేసి అయితే స్కామ్ అయితే ఒకటి గమనించడం అయితే జరిగిందండి. చాలామంది నాకు కాల్స్ చేశారు. సార్ ఇట్లా భారత ఫర్టిలైజర్ ఒకటి, తర్వాత ఇండియన్ ఫర్టిలైజర్ గురించి స్కాము, ఇది నిజమా సార్, ఇది లేకపోతే ఇది రియలా సార్, ఇది ఫ్రాంచైజ్ ఇస్తామంటున్నారు, తర్వాత 10,00,000 పెట్టుబడి అవుతుంది, 20,00,000 పెట్టుబడి అవుతుంది, మొత్తం వాళ్ళే మీరు ఒకటి గోదాం చూసుకోండి, దానికి రెంట్ కూడా వాళ్ళే పే చేస్తారు, తర్వాత ఒక ఎంప్లాయీని ఇస్తా అంటున్నారు, తర్వాత మంత్లీ మాకు శాలరీ ఇస్తా అంటున్నారు సార్, ఫ్రాంచైజ్ ఇస్తా అంటున్నారు, స్టాక్ మొత్తం వాళ్ళే సప్లై చేస్తామంటున్నారు అని చెప్పేసి అయితే దాని గురించి అయితే నాకు చాలామంది అయితే కాల్స్ అయితే చేయడం జరిగిందండి. దయచేసి ఇది మొత్తం అయితే స్కామ్ అండి. దీని గురించి చాలామంది అయితే నాకు ఫోన్ కాల్స్ అయితే చేయడం అయితే జరిగిందనమాట. దీని అవేర్నెస్ కోసం నేను గతంలో వచ్చేసి ఒక 1 మంత్ క్రితమే నేను ఈ భారత్ ఫర్టిలైజర్స్ ఫ్రాంచైజ్ గురించి అయితే నేను వీడియో అయితే చేయడం జరిగింది. అయితే యూట్యూబ్ వాళ్ళు ఏం చేశారంటే దాని అడల్ట్ కంటెంట్ ఉందని చెప్పేసి దాన్ని కొన్ని క్లిప్స్ అవన్నీ సేకరించి ఆ వీడియోలో ఎడిట్ చేసి నేనైతే పెట్టడం అయితే జరిగింది. పెట్టిన తర్వాత ఏమైందంటే యూట్యూబ్ టర్మ్స్ అండ్ కండిషన్స్కి కొంచెం గైడ్లైన్స్కి అది విరుద్ధంగా ఉందని చెప్పేసి, అడల్ట్ కంటెంట్ ఉంది దీంట్లో అని చెప్పేసి డిలీట్ అయితే చేయడం జరిగింది. మళ్ళీ ఇంకా చాలామంది బాధితులు అయితే నాకు కాల్ చేయడం జరిగింది. దానికోసం అవేర్నెస్ కోసం అయితే నేను చేయడం జరిగిందండి. ఫర్టిలైజర్ ఫ్రాంచైజ్ అనేది మాత్రం ఇది భారత్ ఫర్టిలైజర్స్ కానీ, లేకపోతే ఇండియన్ ఫర్టిలైజర్ అని చెప్పేసి మీకు ఎవరన్నా కనుక మీకు వాట్సాప్లో కానీ లేకపోతే కాల్స్ కానీ చేసి వాళ్ళు ఇది ఇస్తామంటే ఇది కంప్లీట్ ఫేక్ అండి. ఒకటి ఫర్టిలైజర్ ఫ్రాంచైజ్ అంటే చాలా ఫ్రాంచైజ్ ఉన్నాయి, ఫర్టిలైజర్ ఫ్రాంచైజ్లో కూడా లేవని అయితే నేను చెప్పాను. కాకపోతే ఏంటంటే ఈ భారత ఫర్టిలైజర్ కానీ లేకపోతే ఇండియన్ ఫర్టిలైజర్ అనేది మాత్రం కంప్లీట్ ఫేక్ అండి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే మన డేటా అయితే సేకరించేసి కాల్స్ చేస్తారన్నమాట. కాల్స్ చేస్తారు, వాట్సాప్లో మెసేజ్ అయితే చేస్తూ ఉంటారన్నమాట. చేస్తూ ఉండి వీళ్ళు ఏం చేస్తారంటే ప్రజెంట్ మీరు రిజిస్ట్రేషన్ ఫీజు అని చెప్పేసి ఒక 10,000 అని అంటారు. 10,000 కట్టిన తర్వాత మళ్ళీ తర్వాత కొన్ని ఫొటోస్, కొన్ని క్లిప్స్, తర్వాత స్టాక్ లోడ్ చేసి పంపించటం, ఇవన్నీ చేస్తా అని చెప్పేసి వాళ్ళు మళ్ళీ ఇంకొక 5,00,000 కట్టండి, మళ్ళీ 5,00,000 కడితే మళ్ళీ తర్వాత ఇంకో 10,00,000 కట్టండి, ఇట్లా వాళ్ళు అందిన కాడికి వీళ్ళైతే డబ్బు అయితే లాగుతూ ఉంటారన్నమాట. అసలు ఇట్లాంటి ఎలాంటి మాయలో మాత్రం ఇట్లా పడకండి అనమాట. భారత ఫర్టిలైజర్స్ కానీ లేకపోతే ఇండియన్ ఫర్టిలైజర్స్ అని చెప్పేసి ఫ్రాంచైజ్ ఇస్తామని చెప్పేసి అనేది మాత్రం ఇది కంప్లీట్ ఫేక్ అండి. ఇద్దరు నాకు తెలిసి ఇది శ్రీకాకుళం ఆ సైడ్ నుంచి అయితే ఇది అప్లోడ్ చేస్తున్నారు అనమాట. చాలా పెద్ద స్కామ్ ఇది. దగ్గర 100 కోట్ల వరకు అయితే స్కామ్ అయితే నేను అనుకుంటున్నాను. అప్రాక్సిమేట్లీ ఇంకెక్కువనే ఉంటుంది అనమాట. గత 1 or 2 years నుంచి నడుస్తుంది ఇది. శ్రీకాకుళం దగ్గరలో నేను తెలుసుకోవడం ఏంటంటే వాళ్ళ గురించి, శ్రీకాకుళం దగ్గర ఒక అతను గ్రోమర్ ఆఫీస్లో కొంత చేసి వర్క్ చేసినట్టున్నాడు. వర్క్ చేసి అతను ఇద్దరు కలిసి ఇది స్కామ్ అయితే చేస్తున్నారండి. వాళ్ళు ఏంటంటే నమ్మించడం కోసం ఏంటంటే వాళ్ళ ఆధార్ కార్డులు, పాన్ కార్డులు మనం ఏ వాడితే అవి డీటెయిల్స్ అయితే వాళ్ళు పెడతా ఉంటారు. ఆఫీస్ ఎక్కడ ఉందంటే ఆఫీస్ వచ్చేసి బెంగాల్ అని చెప్తారు. మీ ఫ్రాంచైజ్ ఎక్కడ ఉన్నాయి, మీ వేర్ హౌస్ ఎక్కడ ఉన్నాయని చెప్పేసి అడుగుతూ ఉంటే మాత్రం మనం మీరు ఏ ప్రాంతాలు అని చెప్పేసి వాళ్ళు అడిగితే, సపోజ్ మేము నెల్లూరు అనుకోండి, వాళ్ళు వచ్చేసి ఏంటంటే నిజామాబాద్లో ఉందని చెప్తారు. నిజామాబాద్ ప్రాంతం నుంచి అయితే మేము కాల్ చేస్తున్నాం అంటే వాళ్ళు వచ్చేసి ఏంటంటే అనంతపురంలో మా స్టోర్స్ నడుస్తున్నాయని చెప్పి ఇట్లా చెప్తారన్నమాట. దయచేసి ఇలాంటి కాల్స్ కానీ లేకపోతే ఇట్లాంటి వాటికైతే మీరు పేమెంట్లు పంపించి మాత్రం అయితే లాస్ అయితే చేయకండి. నాకు ఒక 6 months క్రితం అయితే ఒక రిటైర్డ్ టీచర్ అనమాట, అతను 3,00,000 వరకు ఇట్లా పే చేసినట్ట. తర్వాత అతను కాల్ అయితే బ్లాక్లు చేసేసారనమాట. అట్లా తర్వాత మొన్న రీసెంట్గా కూడా నాకు వేరే ఏరియా నుంచి చాలామంది కాల్ చేసి, సార్ నా 50,000 పోయినాయి, నా 10,000 పోయినాయి, నా 20,000 పోయినాయి సార్, నా ఒక 1,00,000 కట్టినా, నేను 3,00,000 కట్టినా అని చెప్పేసి చాలామంది చేస్తున్నారు. దయచేసి ఈ భారత్ ఫర్టిలైజర్ ఫ్రాంచైజ్ కానీ లేకపోతే ఇండియన్ ఫ్రాంచైజ్ అని మీరు మాత్రం ఖచ్చితంగా అవాయిడ్ అయితే చేయండి. ఖచ్చితంగా ఇది ఒక అవేర్నెస్ కోసమే కానీ ఎవరిని ఉద్దేశించింది అయితే కాదండి. దయచేసి ఈ వీడియోని మీరు లైక్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరికైనా సరే. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అయితే పుష్ అయితే ఇది ఒక సబ్స్క్రైబర్ కోసం కానీ లేకపోతే వేరే దాని గురించి నా వాచ్ అవర్ కోసం అయితే నేనైతే వీడియో అయితే చేయట్లేదండి. కేవలం ఒక అవేర్నెస్ కోసం అయితే వీడియో చేస్తున్నాను. ఖచ్చితంగా మీరు ఈ ఫ్రాంచైజ్ మోడల్కి అయితే మీరు ఖచ్చితంగా అటాక్ కాకండి. కొత్తగా బిజినెస్ పెడుతున్నానని చెప్పేసి ఎవరైతే వీడియోలు చూస్తారో వీళ్ళు టార్గెట్ అనమాట. వాళ్ళు ఏంటంటే భారత ఫర్టిలైజర్, ఇండియన్ ఫర్టిలైజర్ అని చెప్పేసి చాలా వాళ్ళు ఫొటోస్ పంపించి మీకు టెంప్ట్ చేస్తూ ఉంటారు. మీరు మాత్రం టెంప్ట్ కాకండి. ముఖ్యంగా ఎందుకు ఇది పాసిబుల్ కాదు, ఇది ఎందుకు ఫేక్ అని చెప్తున్నా అంటే, వాళ్ళు ఏం చేస్తున్నారంటే కనీసం వాళ్ళకి సబ్జెక్ట్ కూడా లేదనమాట. ఒక ఫర్టిలైజర్ షాప్ పెట్టాలంటే ఏంటంటే ఫ్రాంచైజ్ తీసుకోవాలనుకుంటే దానికి చాలా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయన్నమాట. యాక్చువల్గా ఏంటంటే ఒక ఫ్రాంచైజ్ మోడల్ ఇవ్వాలనుకుంటే వాళ్ళ స్టోర్స్ అయితే పెట్టి ఉండాలా. తర్వాత అన్ని కంపెనీలు వాళ్ళు డైరెక్ట్గా అయితే వాళ్ళు తీసుకొని ఉండాలన్నమాట. వాళ్ళు
ఓన్లీ రిటైల్ కోసమే వాళ్ళైతే లైసెన్స్లు అప్లై చేసుకొని వాళ్ళు రిటైల్ అయితే చేయగలుగుతారు. ఈ ఫ్రాంచైజ్ మోడల్ స్కేల్ చేయాలనుకుంటే వాళ్ళు ఏంటంటే స్టేట్ లైసెన్సులు అయితే తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. అంతేగాని మనం ఫ్రాంచైజ్ తీసుకుంటామని చెప్పేసి మనం డబ్బులు పే చేసినా కూడా ఫ్రాంచైజ్ అయితే ఇవ్వడానికి అయితే కుదరదు. ఎట్లా కుదురుతుంది పాసిబుల్ అవుతుంది. ఎట్లా పాసిబుల్ అవుతుంది అంటే ఖచ్చితంగా ఏంటంటే మనం ఒక కిరాణా షాప్ పెట్టుకున్నట్టు లేకపోతే ఇంకో ఫ్రాంచైజ్ తీసుకున్నట్టు ఇది ఉండదన్నమాట. ఒక టీ టైమ్ ఫ్రాంచైజ్ తీసుకున్నట్టు అట్లయితే ఈ ఫ్రాంచైజ్ అయితే ఉండదు. ఎందుకంటే ఈ ఫర్టిలైజర్ షాప్ అనేది కేవలం ఏంటంటే గవర్నమెంట్ అనుసంధానంలో అయితే నడుస్తుంటుందన్నమాట. దీనికి ఈ షాప్ పెట్టడానికి కొన్ని అర్హతలు ఉంటాయన్నమాట. 10th తర్వాత 3 ఇయర్స్ డిప్లొమా కోర్సు అగ్రికల్చర్ డిప్లొమానా ఉండాలా, లేకపోతే డిగ్రీలో వచ్చేసి కెమిస్ట్రీ సబ్జెక్ట్ అయినా మనకు ఉండాలన్నమాట. బీఎస్సీ కెమిస్ట్రీ కానీ లేకపోతే బీజెడ్సీ కెమిస్ట్రీ కానీ ఇట్లా ఏమైనా ఉంటే మనకు ఆ సర్టిఫికేట్ మీద అయితే మనమైతే స్టోర్ అయితే పెట్టడానికి అయితే మనకు ఉంటుందన్నమాట. ఫ్రాంచైజ్ తీసుకున్నా కానీ లైసెన్స్ అయితే ఖచ్చితంగా లైసెన్స్ తీయాల్సి ఉంటుందన్నమాట. లైసెన్స్ లేకుండా స్టాక్ అది పంపిస్తా అనేది మాత్రం కంప్లీట్ ఫేక్ అనమాట. వాళ్ళన్నీ ఒక ట్రక్ లోడ్ తీసి ఆ లోడ్ పంపించడం మీకోసమే వస్తుంది అట్లా కాదు. మళ్ళీ స్టాక్ మనకు పంపించాలన్నా మనకు జిఎస్టీ ఉండాలా, ఇట్లా చాలా అన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయన్నమాట. దయచేసి ఇవన్నీ మీరు గమనించి వెరిఫై చేసుకొని తర్వాత ఒకవేళ నిజంగానే ఫ్రాంచైజ్ ఇస్తా అంటే మీరు పోయి వాళ్ళ స్టోర్ ఎక్కడ ఉంది, వాళ్ళ ఫ్రాంచైజ్ ఎక్కడ ఉన్నాయి, వాళ్ళ ఆఫీసులు ఎక్కడ ఉన్నాయి, ఇట్లాంటివి కనుక గమనించి ఒకవేళ అవి నిజంగానే ఉంటే మీరు ఖచ్చితంగా అన్ని వాళ్ళ డాక్యుమెంట్స్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ చూసుకొని అయితేనే ఫ్రాంచైజ్ తీసుకోవాలి. కానీ దయచేసి భారత్ ఫర్టిలైజర్ ఫ్రాంచైజ్ కానీ లేకపోతే ఇండియన్ ఫర్టిలైజర్ అనే పేరు మీద 2 పేర్ల మీద కనుక మీకు ఏమైనా డాక్యుమెంట్స్ కానీ మీకు ఏమైనా వస్తే దగ్గరలో సైబర్ నేరగాళ్ళ సైబర్ క్రైమ్ కానీ లేకపోతే మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో కనుక మీరైతే కంప్లైంట్ అయితే ఇవ్వచ్చు, ఖచ్చితంగా ఇవ్వచ్చు అనమాట. నాకు అంత టైం లేదు కాబట్టి నేను ఇవ్వడానికి అయితే కుదరతలేదు. కాకపోతే మీరు మాత్రం ఇలాంటి ప్రభావాలు పడి మీరు మాత్రం అట్లాంటి స్కామ్లో పడి మీరు డబ్బులు మాత్రం విలువైన సమయానికి డబ్బులు మాత్రం కోల్పోవద్దని చెప్పేసి ముఖ్యంగా అయితే ఈ వీడియో అయితే చేయడం జరిగిందండి. ఇలాంటి మరిన్ని అవేర్నెస్ వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రాణా గ్లోబల్ ఇన్ఫో ఛానల్. నేను ఫర్టిలైజర్ రిలేటెడ్గా తర్వాత అగ్రికల్చర్ రిలేటెడ్గా అయితే వీడియోలు చేస్తూ ఉంటాను అనమాట. మోటార్స్ రిలేటెడ్గా కానీ లేకపోతే ఏదైనా కొత్తగా స్టార్టప్ కానీ బిజినెస్ల గురించి కానీ దాని గురించి అయితే నేను వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను అనమాట. దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. మరొక కొత్త వీడియోతో అయితే మళ్ళీ మీ ముందు ఉంటాను. జై హింద్.